హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఎంత వచ్చేసినా చూడండి, ఫ్రూట్ సలాడ్స్ అన్నమాట. సో ఇక్కడ నేను వీటి కోసం చెప్తాను, బెనిఫిట్స్ ఏంటో చెప్తాను, అలాగే ఏం యాడ్ చేసుకున్నానో చెప్తాను. ఇది మార్నింగ్ ఇలా తీసుకున్నా లేదంటే ఈవినింగ్ కూడా 4కి 3కి ఇలా తీసుకున్నా మన హెల్తీగా చాలా బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట మన హెల్త్ అనేది. సో ఈ రోజు నేను ఏం తీసుకున్నానో ఫ్రూట్స్ చెప్తాను. ఇక్కడ బనానా కనిపిస్తుంది కదా, అలాగే క్యారెట్, బీట్రూట్, అలాగే పొమగ్రానేట్ అన్నమాట. ఆల్మండ్స్, నెక్స్ట్ పంకిన్ సీడ్స్, కిస్మిస్, అలాగే వాటర్ మెలన్ సీడ్స్, నెక్స్ట్ గోవా తీసుకున్నాను. సో ఇవన్నీ సలాడ్ కింద ఇలా ప్రిపేర్ మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఇవి ఎందుకు తీసుకున్నాను ఈ రోజు వీడియోలో ఏం చెప్పబోతున్నానండి, ఇది చాలా బెనిఫిట్ అండి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ గోవా తీసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే వైటమిన్స్ అనేవి ఏ అండ్ సి కూడా ఉంటది. ఇది ఫోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. స్కిన్ హెల్త్ అయినా, లేదంటే హెయిర్ కి అయినా, లేదంటే ఫైబర్ వల్ల మనకి డైజెస్ట్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అనమాట. అలాగే బనానా కూడా డైజెస్టివ్ సిస్టమ్ కి నీట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే క్యారెట్ ఐస్ కి అనమాట. ఐస్ అనే కాదు, అలాగే ఇందులో కూడా వైటమిన్స్ ఉంటాయి, ఉంటది. సో మీకు ఐస్ కి, ఐ హెల్త్ కూడా, నెక్స్ట్ స్కిన్ మెయిన్ గ్లోయింగ్ స్కిన్ అందరూ కోరుకుంటారు కదా. సో ఎటువంటి పింపుల్స్ అవి లేకుండా స్కిన్ అలా గ్లో అవుతూ ఉండాలంటే సో ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇంకా బీట్రూట్ వస్తే మనకి చాలా ఫేవరెట్ కదా. సో ఇది ఇలా మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే హెల్తీ స్కిన్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. గ్లోయింగ్ స్కిన్, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటది. కొల్లాజన్ అనేది ఉంటది అనమాట బీట్రూట్ లో. సో ఏవైనా ముడతలుగా ఉన్నా, లేదంటే స్కిన్ నీట్ గా వితౌట్ ఎనీ పింపుల్స్, అలా గ్లోయింగ్ స్కిన్ మనకి క్లీన్ గా నీట్ గా ఉండాలంటే సో బీట్రూట్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో సీడ్స్ తీసుకుంటే పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ మనకి హెయిర్ కి, అలాగే స్కిన్ హెల్త్ కి, అలాగే చాలా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఉమెన్స్ కి అయితే చాలా బెనిఫిట్ అనమాట. సో మనకి ఎనర్జీ కావాలన్నా, అలాగే హెయిర్ హెల్త్ అనేది కావాలన్నా, ఫేస్ గ్లోయింగ్ గా ఉండాలన్నా, హెల్తీ స్కిన్ ఉండాలన్నా సో మనకి కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇంక ఇక్కడ కిస్మిస్ చూసారంటే మీకు తెలిసిందే కదా. సో ఈ రైజన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా హెల్త్ కి, మనకి కంప్లీట్ గా మన బాడీ అంటే మొత్తం అన్ని పార్ట్స్ కలిపి కాబట్టి మనం అన్ని హెల్తీగా ఉండాలి, మెయింటైన్ చేయాలంటే సో ఇందులో మాక్సిమం ఇందులో విటమిన్ ఏ, సి, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటది. సో మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఇది మన స్కిన్ కి అయినా, హెయిర్ కి అయినా. చాలా మందికి ఈ ప్రెసెంట్ డేస్ లో పొల్యూషన్స్ ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతుంది చాలా కేసెస్. సో ఇది కొంచెం యాడ్ చేసుకుంటే, జస్ట్ ఇంత కాకపోయిన క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ అలా 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 అలవాటు చేసుకుంటే సో మీకు ఒక 1 వీక్, ఒక 21 days అనేది మనం ఏదైనా హ్యాబిట్ అలా కంటిన్యూ చేస్తే అది బికమ్స్ హ్యాబిట్ అనమాట. సో మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఒక మినిమం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, మెయింటైన్ చేయాలి మనం. సో 21 days మీరు ఇలా మెయింటైన్ చేశారనుకో మీకే రిజల్ట్ కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు కదా. సో ఎవరో చెప్పిన దానికన్నా, ఒకవేళ నేనే చెప్పిన దానికన్నా ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవడం కాదు, మానేసి ఆలోచించడం మానేసి సో మీ ఇండివిజువల్ గా ట్రై చేసి సరే దీన్ని చేంజెస్ అనేవి చూడాలన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మనం హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో మంచి డైట్ తీసుకొని మంచిగా హ్యాపీగా ఉండండి. హ్యాపీ లైఫ్ మన డే అంతా ఎనర్జెటిక్ గా ఉండాలన్నా, ఏదైనా కంప్లీట్ గా స్లీప్ అండ్ ఫుడ్ అనేది చాలా కన్ఫర్మ్ అండి. సో ఈ రెండు మంచిగా మెయింటైన్ చేస్తే మనం ఇంకా అసలు చాలా హెల్తీగా ఉంటాం. సో మీరు కూడా ఫాలో అవ్వండి. సో ట్రై చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.